హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు సెలెస్టియల్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మాత్రం ఎండింగ్ దాకా చూడండి. ఎండింగ్ దాకా చూస్తేనే, మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అండ్ వీడియో ఏంటంటే, ఒక 4 days నుంచి నా వ్యూస్ అయితే అస్సలు వస్తలేవు. ఛానల్ మానిటైజేషన్ అయినా కాకపోయినా చిన్న చిన్న ఛానల్స్ ఎలా అంటే ఏదో ఒక నోటిఫికేషన్ పోతుంది. క్లిక్ అయిన ఛానల్స్ అంటే లైవ్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ ఆల్ రౌండ్ నోటిఫికేషన్స్ పోతూనే ఉంటుంది అందరిది. క్లిక్ అయిన ఛానల్స్, క్లిక్ కానీ ఛానల్స్ ఏంటంటే చిన్న చిన్న ఛానల్స్ ఎట్లా అంటే ఏదో ఒకటి లైవ్ కానీ, షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ ఒకటే నోటిఫికేషన్ అయితే పోతుందన్నమాట ఈ మధ్యన. సో అన్ని ఛానల్స్ ఏమో కానీ నా ఛానల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నాది చిన్న ఛానల్ కాబట్టి, క్లిక్ కాని ఛానల్ కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఏదో ఒక్కటే నోటిఫికేషన్ పోతుంది. క్లిక్ అయిన ఛానల్స్ అయితే అన్నీ ఆల్రౌండ్ లైవ్ అండ్ లాంగ్ షార్ట్ అన్నీ నోటిఫికేషన్ పోతూనే ఉంటుంది. ఈ చిన్న ఛానల్స్కి పోవడానికి అవకాశం లేదు. నాది ఓన్లీ షార్ట్ వీడియోసే నోటిఫికేషన్ పోతుంది చాలా మందికి. అండ్ లైవ్ అయితే అస్సలు పోదు, నోటిఫికేషన్ పోదు. అండ్ లాంగ్ వీడియోస్ అయితే అంతకన్నా పోవు. నాది ఓన్లీ పోయేదే షార్ట్ వీడియోస్ పోతాయి అన్నమాట. సో అందులో కూడా ఇప్పుడు ఒక 4 days నుంచి బ్రేక్ పడ్డది. కంటిన్యూ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ కానీ. సో అది ఒక మొత్తం వ్యూస్ అన్నీ పడిపోయిన ఒక 4 days నుంచి. నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. అసలు నాకు తెలియకుండా ఒక తప్పు అయితే చేశాను. వీడియోస్ మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా వీడియోస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో డిలీట్ అయితే చెయ్యొద్దు. దానికి వ్యూస్ రాకపోని అంటే మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ వస్తాయి అని కాదు. ఒక కొంచెం టైం అంటుంటుంది కదా, దానికి కూడా వ్యూస్ మెల్లమెల్ల పోతుంది, ఒకటేసారి రావు కదా. సో నేను అట్లా అని కూడా చెప్తలేను. కాకపోతే ఒక 100 వ్యూస్ వచ్చినాయి కదా, ఎందుకులే వీడియోస్ ఎక్కువైతున్నాయని కొంతమంది డిలీట్ చేస్తారు. సో నాది అదొక్క రీజన్. వీడియోస్కి అసలు ఈ షార్ట్ వీడియోస్ పోయేదే నాది ఒక్క వీడియో. షార్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పోయేదే, వ్యూస్ వచ్చేటి షార్ట్ వీడియోస్కి, లైవ్కి రాదు అసలు వ్యూస్. నా లాంగ్ వీడియోస్కి కూడా అసలు నాకు వ్యూసే లేవన్నమాట. ఓన్లీ షార్ట్ వీడియోస్కి వస్తాయి. ఆ షార్ట్ వీడియోస్కి కూడా బ్రేక్ వచ్చేసింది. అసలు వ్యూస్ పోతలే 4 days నుంచి. అండ్ నేను తప్పు ఏం చేసిన అంటే వీడియోస్ డిలీట్ చేశాను. ఇంకొకటి వచ్చేసి వ్యూస్ లేవని డిలీట్ చేశాను. నేను పెట్టిన వీడియోస్ కొంతమందికి నచ్చడం పోకపోవడం వల్ల కొంచెం ఎమోషనల్ అయ్యి కొంచెం తొందరపడి వీడియో అయితే డిలీట్ చేశాను. ఒకవేళ 4-5 వీడియోస్ డిలీట్ చేశాను. ఇంతకుముందు కూడా చేశాను. సో ఆ ఎఫెక్ట్ మాత్రం ఇప్పుడు ఈ మధ్యన చాలా పడ్డది అసలు. సో నేను ఇంత ముందుకైతే చెప్పాను కదా, ఓన్లీ నోటిఫికేషన్ పోయేదే షార్ట్ వీడియోస్కి. అది కూడా మానిటైజేషన్ అయ్యకపోయినా అంతకుముందుకైనా వ్యూస్ ఎలా అంటే నాకు అట్లీస్ట్ ఒక 500 కిందికి రాకపోతుండే. 500 మినిమం 500 వ్యూస్ అయితే వస్తుండే. 500 పైననే వస్తాయి. 500 వ్యూస్కి అసలు తక్కువ వ్యూసే లేవు నా ఛానల్లో. కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని వీడియోస్ కూడా ఏంటంటే నా చిన్నపిల్లలు వేసిన వీడియోస్కి అయితే అస్సలు వ్యూస్ లేవు నా ఛానల్లో. అండ్ దట్టు అది ట్రెండింగ్లో ఉన్న సాంగ్. సో పిల్లలకి ట్రెండింగ్లో ఉన్న సాంగ్ తీసుకొని పిల్లలతో పాటు వీడియో పెడితే కూడా అసలు వ్యూసే వస్తలేవు. ఓన్లీ పిల్లల వీడియోస్కే వ్యూస్ అస్సలు రావు. ఆ ట్రెండింగ్లో ఉన్న సాంగ్ కూడా వ్యూసే పోవు. ఓన్లీ కొన్ని వీడియోస్ ఉన్నాయి వ్యూస్ పోనీ, షార్ట్ వీడియోస్. ఓకేనా, నేను డిలీట్ చేయడం వల్ల వ్యూస్ మొత్తం పోయినాయి. అండ్ నేను చిన్న షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే సో అట్లీస్ట్ దానికి 1K 2K 3K సో ఇలా పోతాయి. 500 పైననే ఉంటాయి. 500 బిలో ఉండడానికి ఛాన్స్ లేదు నా ఛానల్లో వీడియోస్ అలా పోయేటి. సో సడన్గా నేను డిలీట్ చేసేవరకు వ్యూస్ మొత్తం పోయినాయి. అండ్ నేను చేసిన తప్పు మీరు అస్సలే చేయకండి. ఎందుకంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మానిటైజేషన్ అయిన ఛానల్స్ చాలామంది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మనము వచ్చే షార్ట్ వీడియోస్కే వ్యూస్ వచ్చే రెవెన్యూ వచ్చే షార్ట్ వీడియోస్కే మనం డిలీట్ చేస్తే అసలు ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఓకేనా, సో ఎవరైనా తొందరపడి ఎమోషనల్ పడి వీడియోస్ మాత్రం డిలీట్ చేసుకోవద్దు. సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒక 4 days నుంచి. అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తున్నాయి, వ్యూసే లేవు. అండ్ దట్టు మంచి ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ వేసినా కూడా వ్యూసే లేవు అసలు. ఇలాంటి మాత్రం తప్పు అసలు ఎవ్వరు చేయకండి. నేను అసలు వీడియోస్ పెడితే 1K 2K షార్ట్ వీడియోస్ పర్లేదు బాగానే పోతాయి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్, మానిటైజేషన్ అయిన ఛానల్స్ దయచేసి ఎట్లాంటి పరిస్థితుల్లో కానీ వీడియోస్ మాత్రం డిలీట్ చేసుకోకండి. ఓకేనా, నేనైతే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. చాలా
ఓకేనా. సో నాకు అనుభవం అయింది కాబట్టి నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేసుకోకండి ఓకేనా. వచ్చే రెవెన్యూ దానికి వస్తుంది. మనం ఇంత కష్టపడి వీడియోస్ చేసి ఎవరికో నచ్చకపోతే ఏంటో ఇప్పటికీ నేను చెప్తున్నాను, నేను పెట్టే కొన్ని షార్ట్ వీడియోస్కో చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఏం చేస్తుందో, ఏం వీడియోస్ చేస్తుందో అని చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. సో కొంతమంది మాటలలో తెలిసిపోతుంది, కానీ వాళ్ళకి తెలియదు కదా మనం ఒక షార్ట్ వీడియో తీయాలి ఎంత కష్టం అవుతుంది, ఏం చేస్తున్నామో, పిల్లల్ని చూసుకుంటూ వీడియో చేసుకుంటున్నాము అని. సో వాళ్ళకి అర్థం కాదు, ఏంటి వీడియోస్ ఇట్లా చేస్తుంది, పిచ్చి పట్టిందా అని. కొంతమందికి చాలా అంటే చాలా డౌట్లు ఉంటాయి కదా. సో ఎట్లా అంటే వాళ్ళు ముందు పోలు, మనల్ని ముందు పోనియరు. నేను నా 2 రీజన్స్ వల్ల నేను వ్యూస్ అయితే పోయినాయి ఓకేనా. సో కొంచెం తొందరపడి వీడియో డిలీట్ చేశాను. కొన్ని వ్యూస్కి చిన్నపిల్లలు పెట్టిన వీడియోలకి వ్యూస్ రాక కొంచెం తొందరపడి నేనైతే వీడియోస్ అయితే డిలీట్ చేశాను ఓకేనా. సో మీరు కూడా తొందరపడి వీడియోలు అయితే ఎట్టి పరిస్థితిలో డిలీట్ చేయకండి. అండ్ మానిటైజేషన్ అయిన ఛానల్స్ మాత్రం జాగ్రత్త చూసుకొని మంచిగా రన్ చేయండి ఓకేనా. అండ్ వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఓకే. నేను వ్యూస్ కోసం చెప్తాను, ఈ వీడియో చేసింది వ్యూస్ కోసం అస్సలు కాదు. సో మీరు ఎవరన్నా ఇలాంటి తప్పు చేయొద్దని చెప్తున్నాను ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న లైక్ ఇవ్వండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.